నా పేరు శ్రీరామ్ శర్మ. రోజు మీరు మీ కార్డుతో ఏటీఎం ఎన్నిసార్లు యూజ్ చేయొచ్చు, ఏటీఎంలోంచి డబ్బులు ఎన్నిసార్లు విత్డ్రా చేయొచ్చు, దీని గురించి కొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని రూల్స్ పెట్టడం జరిగింది. మీ సొంత బ్యాంకు ఏటీఎంలను రోజుకు 5 ట్రాన్సాక్షన్స్ ఫ్రీగా చేసుకోవచ్చు. మీరు వేరే బ్యాంకులో ఏటీఎం యూజ్ చేయాలి అంటే కేవలం 3 ట్రాన్సాక్షన్సే చేయొచ్చు ఫ్రీగా. ఇట్లా ఫ్రీగా వాడిన తర్వాత లిమిట్ అయిపోతే 23 రూపాయలు పర్ ట్రాన్సాక్షన్ పే చేయవలసి ఉంటుంది లిమిట్ దాటాక. గతంలో అయితే ఇది 21 రూపాయలు ఉండేది, ఇప్పుడు 23 పెంచడం జరిగింది ఆర్బీఐ. మెట్రో నగరాల్లో అయితే వేరే బ్యాంకుల్లో ఏటీఎంలో 3 ట్రాన్సాక్షన్స్ వాడాలి. మెట్రో సెంటర్స్లో అయితే 5 ట్రాన్సాక్షన్స్ రోజులో చేసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎన్నంటే అన్నీ చేయడానికి వీల్లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం రూల్స్ పెట్టింది. ఆ రూల్స్ని తప్పనిసరిగా ఫాలో కావాలి. ఫాలో కాకపోతే ఇబ్బందులు అయ్యే అవకాశం ఉండొచ్చు అని అంటున్నారు. కాబట్టి ఆర్బీఐ ఏటీఎం రోజు ఎన్ని ట్రాన్సాక్షన్ చేయొచ్చో లిమిట్ పెట్టడం జరిగింది. కాబట్టి నాకు చేతిలో ఏటీఎం ఉంది కదా, నా ఇష్టం వచ్చినట్టుగా నేను ట్రాన్సాక్షన్ చేస్తాను, 10 చేస్తాను, 20 చేస్తాను అంటే కుదరదు. ఇట్లా ఆర్బీఐ ఫిక్స్ చేసిన ఇటువంటి పరిమితులు మాత్రమే యూజ్ చేయాలి, అందులోనే ఉండాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా 5, 10, 15 ఏటీఎం ట్రాన్సాక్షన్ చేస్తాను అంటే ఆర్బీఐ ఒప్పుకోదు. అది వేరే ఏటీఎం బ్యాంకుల్లో కూడా పనిచేయదు. కాబట్టి ఆర్బీఐ చెప్పినట్టుగానే మీరు ఏటీఎంలు ఫాలో అవ్వాలి అని ఈ రీసెంట్గా అందరికీ తెలిసింది.